హాయ్ అందరికీ వెల్కమ్ టు అఖిల్ టిప్స్. ఈ వీడియోలో మనం ఎంసెట్ అప్లికేషన్ ఫోన్లోనే చేయడం ఎలా అంటే మనం ఒకవేళ నెట్ షాప్ పోయినామనుకో మన అప్లికేషన్ ఫీజు కంటే వాళ్ళు ఒక 300 రూపాయలు 500 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు. అందుకనే అది మనం తగ్గించడానికి మనమే అప్లై చేసుకున్నాం. ఇది కాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా దేనికైనా మనకు అప్లికేషన్ మనమే చేసుకోవడం ఎలా అనేది మన ఛానల్లో చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ టీఎస్ వెబ్సైట్ అని కనబడుతుందా, దాన్ని టీఎస్ వెబ్సైట్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ డే కింద వస్తాయి టీజీ వెబ్సైట్ 2026 ఎన్ఐసి కాకుండా ఈ వెబ్సైట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఇంటర్ఫియరెన్స్ కనబడుతుంది. ఇంటర్ఫియరెన్స్ కనబడ్డాక మీకు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో మనకు ఏం డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కింద కనబడుతుందిగా, ఈ కింద కనబడుతున్న ఆన్లైన్ అప్లికేషన్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అనే దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఏం డౌట్స్ ఉన్నా దాంట్లో మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పే రిజిస్ట్రేషన్ ఫీ అని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? మళ్ళీ ఇంజనీరింగ్ అయితే ఎస్సీ ఎస్టీకి 500, అదర్స్ అయితే 900, అంటే బీసీ ఓసీ వీళ్ళందరికీ 900 సేమ్ మిగతా అన్నిటికి కూడా. ఒకవేళ రెండు అప్లై చేద్దాం అనుకుంటే ఎస్సీ ఎస్టీ 1000, అదర్స్ అయితే 1800. దీన్ని క్లిక్ చేయండి. పే రిజిస్ట్రేషన్ ఫీ ఇట్లా కనబడుతుంది మనకు. ఇట్లా కనబడిన తర్వాత ఫస్ట్ మీరు ఎంపీసా బైపీసా అది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బోర్డు టీజీబీఐ రెగ్యులర్, మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. క్యాండిడేట్స్ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్ మీ పేరెంట్స్ అయినా ఎవరిది ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అనేది అందరికీ మస్ట్ అండ్ షుడ్, ఎవరికి లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీని బట్టి ఫీజు అనేది సెలెక్ట్ అవుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు ఫీ కన్సెషన్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రీమ్ అనేది రెండా ఏదా అనేది క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఓన్లీ కార్డే ఉన్నాయి, యూపీఐ ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఐ హ్యావ్ గాన్ త్రూ క్లిక్ చేయండి. అండ్ ఒకవేళ ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇంకా ఫోన్లో కూడా చేయలేమన్నా అనే వాళ్ళ కోసం ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ సేవ వాళ్ళు, నేను వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నెక్స్ట్ ఐ హ్యావ్ గాన్ త్రూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వస్తుంది, పేమెంట్ చేయండి. ఈ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పేమెంట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా అడుగుతుంది, ఆర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ విత్ ద హాల్ టికెట్ నెంబర్ అని అట్లా అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి, కార్డ్ నెంబరు అవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అనేది ఓటీపీతో కన్ఫర్మ్ అయిపోతుంది. ఇది ఇక్కడ వరకు పేమెంట్ ప్రాసెస్ అయిపోయాక దాని కింద ఏం ప్రాసెస్ ఉన్నది, ఒకవేళ మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కావాలనుకున్నాను అనుకో, ప్రింట్ క్లిక్ చేయండి. మనకు ప్రింట్ కాకుండా నెక్స్ట్ నో యువర్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ అది క్లిక్ చేయండి. ఒకవేళ అయిందా కాలేదా అని డౌట్ ఉంటే నో యువర్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ అది క్లిక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటిది, స్టెప్ 1 పేమెంట్ అయిపోయింది. స్టెప్ 2 ఏంటిది, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే, ఒకవేళ మీకు ఆల్రెడీ మీరు క్లిక్ మెయిల్ ఎంట్రీ చేస్తారు కదా, ఆ మెయిల్ కూడా ఇట్లా వస్తుంది. లేకపోతే డైరెక్ట్ మళ్ళీ ఇలా వచ్చి ఫిల్ అప్లికేషన్ ఫామ్ దాంట్లో మనకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది సేమ్ రిఫరెన్స్, పేమెంట్ రిఫరెన్స్ ఐడిని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబరు అవి ఎంటర్ చేసి మనకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఇది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఏమడుగుతుంది, ఆల్రెడీ ముందు ఎంటర్ చేసిన కొన్ని డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్, అవి రెండు ఆప్షనల్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ మనకు జెండర్ అడుగుతుంది, మేలా ఫీమేలా అది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్ ఉన్నదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి మ్యాండేటరీ అని ఇక్కడ కనబడుతుంది. ఆ క్యాస్ట్ ఏంటో క్లిక్ చేయండి, క్యాస్ట్ సర్టిఫికేట్ క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్లో కానీ ఏమైనా ఉంటే అవి క్లిక్ చేయండి, సర్టిఫికేట్ అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేసుకోండి. ఒకవేళ పిహెచ్ అయితే అది బ్లైండ్నెస్సా డెఫా అది చూసుకోండి. ఒకవేళ ముస్లిమ్స్ మైనారిటీ వాళ్ళు అయితేనేమో మైనారిటీ క్లిక్ చేయండి, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ ఇంపార్టెంట్. ఇట
ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, అండ్ ఇన్కమ్ అనేది ఎంత 1 lakh 2 lakh అది కూడా అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా మ్యాండేటరీ ఉన్నాయి ఫర్ ఫ్యూచర్ యూస్ కోసం అని, అవి కూడా ఎంటర్ చేయండి, కరెక్ట్ ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లు ఎట్లున్నదో అట్లనే ఎంటర్ చేయండి. నెక్స్ట్ హౌస్ అడ్రస్ అడుగుతుంది. హౌస్ అడ్రస్, హౌస్ నెంబరు, స్ట్రీట్, నెక్స్ట్ మండల టౌను, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ముందు ఎంటర్ చేసి ఉంటే అవే వస్తాయి మళ్ళీ. ఇది నెక్స్ట్ సేమ్ యాజ్ కరస్పాండింగ్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫై అండ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఇంటర్మీడియట్ రూరల్ కంప్లీట్ చేసిలా, అర్బన్లో కంప్లీట్ చేసిలా అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది టైప్ ఆఫ్ ఎగ్జామ్, మనకు గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ మనం స్టార్టింగ్ ఆల్రెడీ క్లిక్ చేసి ఉంటాం, అదే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2026 పాస్డ్ అయితే 2026 పాస్డ్ అవుట్ పెట్టండి. ఒకవేళ డిప్లొమా వాళ్ళు కూడా ఎంసెట్ రాసేది ఉంటుంది. ఒకవేళ డిప్లొమా వాళ్ళు అయితే సేమ్ మీరు 2026 పాస్డ్ అవుట్ అయితే 2026 పెట్టండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీకు తెలుగు కావన్నా, ఇంగ్లీష్ కావన్నా, ఉర్దూ కావన్నా. నెక్స్ట్ మీడియం ఆఫ్ టెక్స్ట్, ఇన్ని ఆప్షన్స్ చాలానే అప్డేట్ చేసిండు. నెక్స్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ఎస్సి డీటెయిల్స్ మీరు అర్బన్ రూరల్, హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. అది యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ప్రకారంగా క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతుంది. ఎందుకంటే మన ఎగ్జామ్ సెంటర్ డిసైడ్ చేయడానికి, అంటే మన లోకల్ కాదా డిసైడ్ చేయడానికి ఈడ మ్యాక్సిమం డిస్టిక్లు అడుగుతుంది, ఆ డిస్టిక్లో ఫిల్ చేయండి. నెక్స్ట్ లోకల్ ఏరియా అని అడుగుతుంది. ఒకవేళ తెలంగాణలో అయింది అనుకునేమో లోకల్ ఓయూ ఏరియా అని పెట్టండి, లేకపోతే ఏపీ వాళ్ళు అయితేనేమో అన్రిజర్వ్డ్ అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్లు అడుగుతుంది. మీకు దగ్గర ఉన్న ప్రిఫరెన్స్లు పెట్టుకోండి, ఓకేనా. ఇది తొందర అప్లై చేస్తే మాత్రమే మీకు దగ్గరనే పడుతుంది, లేకపోతే అందరిని తీసుకుపోయి హైదరాబాద్లో పడుతుంది సెంటర్. నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఫార్మాట్ అడుగుతుంది. ఫోటో కూడా <50 KB జేపీజీ ఫార్మాట్, సిగ్నేచర్ <30 KB జేపీజీ ఫార్మాట్. ఒకవేళ ఎక్కువ ఉంటే ఫోటో రీసైజర్ అనే ఒకటి ఉంటుంది, మనకు క్రోమ్లో కొట్టండి, అక్కడికి వెళ్తే అదే ఫోటోను మనకి ఎంత రీసైజ్ చేయాలనో 90% 80% అని పెట్టుకుంటే అదే మనకు రీసైజ్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఓకే అయినాక సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూనిట్ కంప్లీట్ అని వస్తుంది. కంటిన్యూ అవుతుంది. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రీవ్యూ చూసుకోమంటుంది. అంటే మనం అన్ని కరెక్ట్ క్లిక్ చేసినామా, అంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ పెట్టుకున్నామా లేదా అనేది ఒకసారి చూడండి. ఎస్సీ కొత్త వచ్చిన కూడా ఎస్సీ గ్రూప్లు అనేవి ఒకసారి మ్యాండేటరీగా చూసుకోండి. కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది మరీ మంచిది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎంట్రీ చేసుకుని కరెక్ట్ అయినా కాదా అని చూసుకొని. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఏమైనా చేంజ్ ఉంటే మాడిఫై అని క్లిక్ చేయండి, లేదు ఏం చేంజ్ లేదు అనుకుంటే సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ బటన్ వస్తుంది, ఓకే అని క్లిక్ చేయండి. అది షూర్ వాంట్ టు కన్ఫర్మ్ అంటుంది. ఓకే ఐఎమ్ కన్ఫర్మ్ అన్న తర్వాత నీ అప్లికేషన్ ఫామ్ ఓకే అయినట్టు ఇట్లా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అది ప్రింట్ అప్లికేషన్ వత్తుకోండి. అప్పుడు ఒక పీడిఎఫ్ వస్తుంది, ఆ పీడిఎఫ్ సేవ్ చేసుకొని ఎగ్జామ్కి ఆ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని ఇట్లా పీడిఎఫ్ వస్తుంది, ఆ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. అంతే, ఇది మనకు ఎంసెట్ను ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ఎంసెట్ ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ అప్లికేషన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు 1 అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఖిల్ టిప్స్.